రిట్ట కోరికలను మోపు ఎత్తుకొనుచు తిరుగుచున్నారు నిజ రూపు తెలియలేక. తిలల యందున తైలంబు వెలయునటులా దేవుడున్నాడు మీలోన తెలియరయ్యా. తిలల యందున తైలంబు వెలయునటులా దేవుడున్నాడు మీలోన తెలియరయ్యా. దేవుడున్నాడు, దేవుడున్నాడు మీలోన తెలియరయ్యా. దేవుడున్నాడు మీలోన తెలియరయ్యా, తెలియరయ్యా. ప్రేమ స్వరూపులారా, embodiments of divine love. శరీరములో దహరాకాశమునందు ఎండ నీడల వలె జీవనతో కూడిన దేవుడు నివసించుచున్నాడు. God is living in the heart just as sun is there in the sky. ఎండ నీడలు ఒకదాని ప్రక్కన ఒకటి, ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధమై అన్యోన్యాశ్రమమై ఉంటున్నవి. Light and shade are closely interlinked. They are mutually dependent. There is a close relationship between them. అటులనే జీవుడు దేవుడు ఒకదానినొకటి అనుసరించి అన్యోన్యాశ్రమమై అవినాభావ సంబంధంతో హృదయంలో నిలిచి ఉన్నవి. Similar is the relationship between God and individual soul. They are inextricably linked with each other, and God dwells in the very heart of man. జీవునకు ఉపాధి పరిమితి. Man is restricted by his physical body. దేవునికి సర్వాంతర్యామి ఉపాధి రహితుడు. God does not have any such restriction. He is the indweller in every human heart. ఇట్టి నిజతత్వమును గుర్తించి అనుభవించి ఆనందించి జగత్తునకు అందించే నిమిత్తమై ఆనాటి ప్రజలు యజ్ఞ యాగాదులు ప్రారంభించారు. The ancient ones undertook the conduct of and performance of various sacrifices, recognizing, experiencing, and enjoying this basic truth. దేహమునకు ఇంద్రియములు ప్రధానము. To the physical body, sense organs are very important. ఈ ఇంద్రియములనగా ఇంద్రియముల కంటే కూడాను ఇంద్రియ భావములు అత్యంత బలవత్తరమైనటువంటివి. The sensations which arise in the senses are more powerful than the senses themselves. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు. The sound, the touch, the sight, and the feeling, and the smell, all these five. ఈ ఇంద్రియముల కంటే కూడాను అన్నింటికీ అధిపతి మనసు. Mind is the master of all these senses. మనసు కంటే అధిపతి బుద్ధి. Intellect is the master of the mind. బుద్ధి కంటే అధిపతి జీవుడు. The individual soul is the master of intellect. జీవునికి అధిపతి దేవుడు. God is the master of individual souls. ఇంద్రియమును మనసుతో చేర్చి The sense organs, when they come in contact with the mind, మనసును బుద్ధితో కలిపి and putting the mind along with the intellect, బుద్ధిని జీవంతో చేర్చినప్పుడే when you put the intellect with the individual soul, ఈ జీవ బ్రహ్మముల యొక్క ఐక్యత మనకు అర్థమవుతుంది. we will be able to understand the unity of the things which are inherent. ఇంద్రియముల అన్నింటికంటే కూడా జిహ్వేంద్రియము మహాశక్తివంతమైనటువంటిది. Tongue is the most powerful and important organ of all the sense organs. ఒక్క జిహ్వేంద్రియాన్ని మనం వశం చేసుకుంటే సర్వేంద్రియములు కూడాను వశమైపోతాయి. If you can control
the tongue, you can control all the other sense organs. ఈ జిహ్వేంద్రియము తినటము మాట్లాడటము. It performs two functions. One is eating and the second is talking. ఈ జిహ్వేంద్రియాన్ని మనసుతో చేర్చినప్పుడు ఈ మాటలు నిలిచిపోతాయి. When this tongue comes in close contact with the mind, the words are stopped. There will not be talk. అప్పటి నుంచి మనసు మాట్లాడటం ప్రారంభిస్తుంది. From that time onwards, mind starts talking. మనసు మాటలను నిలిపివేయుటకై బుద్ధిని హెచ్చరించాలి. If you want to stop mind talking, alert intellect. బుద్ధిని మేల్కొల్పినప్పుడు మనసు మాటలను నిలిపించి ఈ మనసును బుద్ధితో ఐక్యం గావించుకుంటుంది. If you can awaken the intellect, intellect will be able to stop the mind talking and control it. ఇంద్రియములు మనస్సుతో, మనసు బుద్ధితో చేరినప్పుడు బుద్ధికి బుద్ధి చెప్పి ఈ బుద్ధిని జీవం వైపున మరల్చేటువంటి యొక్క ప్రయత్నమును మనం చేయాలి. When the sense organs come in contact with the mind and the mind with the intellect, and the intellect must be properly utilized to say go in contact with the individual soul. ఈ బుద్ధిని జీవం వైపున మరల్చినప్పుడే ఈ జీవము బ్రహ్మంతో ఐక్యమైపోతుంది. Only when you turn the intellect towards the individual soul gets merged in the supreme soul. ఇది సరి అయిన సాధన. This is the proper sadhana. కానీ ఇట్టి సక్రమమైనటువంటి సాధనను గుర్తించుకొనలేక నిరంతరము బాహ్య సంబంధమైనటువంటి యొక్క భోగ భాగ్యముల నిమిత్తము, ఆశల నిమిత్తము బాహ్యమైనటువంటి దృష్టిని అభివృద్ధి గావించుకుంటున్నాడు మానవుడు. Man, not realizing this particular basic truth which is for his own good, is turning his mind and sense organs externally, seeking external enjoyments and pleasures. బహుశా ఇది వారి తప్పు కాకపోవచ్చు. Maybe this is not the mistake of the man. ఇంద్రియములు అన్నీ కూడా బహిర్ముఖమై ఉంటున్నాయి. Sense organs are always naturally turned కన్నులన్నీ outside. బహిర్ముఖమే, The eyes are చెవులు opened externally. బహిర్ముఖమే, The ears also go నోరు externally. బహిర్ముఖమే, Mouth also goes ముక్కు externally. బహిర్ముఖమే. The nose also goes externally. ఈ ఇంద్రియములన్నీ కూడా బహిర్ముఖముగా ఉండటం చేతనే మానవుని యొక్క తత్వము బహిర్ముఖమైనటువంటి దీనిలో అభివృద్ధి గావించుకుంటున్నది. As the sense organs have a natural tendency to go externally, man starts thinking of the external world. అయితే ఈ అంతర్బహిర్ముఖమునకు ఒక అవినాభావ సంబంధం ఉన్నది. But there is an intricate relationship between the external world and the inner world. అందాన్ని చూచి ఆనందించేది, ఆహారాన్ని చూచి ఆస్వాదించేది, పరిమళాన్ని చూచి పరవశించేది దేహమా మనసా? Is it the physical body or the mind, which when it sees beauty, it enjoys, when it hears some melodious things, it enjoys, when it smells something very sweet, it enjoys. చక్కగా విచారణ సలిపినప్పుడు ఆత్మనే ఇవి అన్నీ నువ్వు అనుభవించుచున్నది కానీ దేహము కాదు. If you properly inquire, it is the Atma which is enjoying all these things and not the physical body. ఇట్టి ఆత్మానందమును అనుభవించడమే మానవుని ప్రధాన కర్తవ్యము. The most important duty of the man is to enjoy the bliss of Atma. బాహ్య సృష్టికి మూలము, అంతర్దృష్టికి ఆది ఈ ఆత్మనే. For the external creation and for the inner look, it is the Atma which is responsible. ఈ ఆత్మానందం అంటే ఏమిటి? What do you mean by bliss of Atma? సర్వ సౌకర్యములతో తులుతూగుచు Enjoying all the physical comfort, దేహ సంబంధమైన పుష్టి సంతుష్టి పురస్కరించుకొని satisfying the needs of the physical body to the full extent, మానవుడు ఆనందిస్తుంటాడు. man thinks that he is enjoying. ఈ ఆనందము మానవునికి అత్యంత ఆనందముగా గోచరిస్తుంది. Man thinks that this is really most enjoyable. కానీ ఈ ఆనందమున కంటే 100 రెట్లు అధికమైనటువంటిది గంధర్వానందము. But compared to this, Gandharva Ananda is 100 times more powerful than this physical ఈ Ananda. గంధర్వానందము కంటే దేవానందం అనేటువంటిది
మరింత 100 రెట్లు అధికమైనటువంటిది. The bliss of Deva, Devananda, is 100 times superior to the ఈ Gandharvananda. దేవానందము కంటే దేవేంద్రుని యొక్క ఆనందము 100 అధికమైనటువంటిది. The bliss of Devendra, Devendrananda, is 100 times superior to Gandharvananda. ఈ ఇంద్రానందము కంటే 100 రెట్లు అధికమైనటువంటిది పశుపతానందము, The Pashupata, అనగా ప్రజాపతి ఆనందము. the bliss of Prajapati, Prajapati Ananda, is 100 times superior to ఈ Indrananda. ప్రజాపతి ఆనందము కంటే 100 రెట్లు అధికమైనటువంటిది ఆత్మానందము. Atmananda is 100 times superior to the Prajapati Ananda. ఇట్టి మానవానందమునకు ఆత్మానందమునకు పోల్చుకున్నప్పుడు ఈ యొక్క దేహానందము, లోకానందము, మానవానందము ఎంతటిది? When you compare to this bliss of Atma, how small this physical Ananda, the bliss- అల్పమైనటువంటి విషయాలతో, అల్పమైన భావాలతో మనం ఆనందించేటువంటి ఆనందమునే మనం మైమరిచిపోతున్నాం. we are getting intoxicated and forgetting ourselves with these small ఇట్టి little పవిత్రమైన trifling joys. ఆత్మానందంలోనే మనం మునిగినప్పుడు ఇంక దేనిని మనము జ్ఞప్తి అందుకోగలం? If we can only experience the Atmic bliss, సర్వమును what can we కూడా remember? మరచి ఆ ఆనందములోనే మన యొక్క జీవితము అంకితమైపోతుంది. Forgetting everything else, we get merged in that bliss of Atma. ఈ ఆత్మానందమే బ్రహ్మానందము. This bliss of Atma is bliss of ఈ Brahma. ఆత్మానందమే అద్వైతానందము. This bliss of Atma is bliss of ఈ Advaita. ఆత్మానందమే పరమానందము. The bliss of Atma is ఈ Paramananda. ఆత్మానందమే యోగానందము. The same thing is also called Yogananda. కనుక ఈ ఆనందము లేని స్థానము ఈ జగత్తులో కానరాదు. There is no place in the world which is not filled with bliss. సమస్త పదార్థములు ఎందుకుడను ఈ ఆనందము అంతర్భూతమై ఉంటున్నది. In every object in the world, there is bliss innate. దీనిని త్యాగరాజు చెప్పాడు. The same thing is told by Tyagaraja thus. చీమలో బ్రహ్మలో, చీమలో బ్రహ్మలో, శివకేశవాదులలో, చీమలో బ్రహ్మలో, శివకేశవాదులలో, ప్రేమ మీర వెలసియుండే బిరుదు వహించిన సీత, రామనన్ను బ్రోవరా, రామానన్ను బ్రోవరా, రామానన్ను బ్రోవరా. చీమ నుంచి బ్రహ్మ వరకు ఉండినటువంటి యొక్క నీ తత్వాన్ని నేను ఏ రీతిగా వర్ణించాలి అని సమస్త జీవులు ఎందుకును ఈ దైవానందం అనేటువంటిది ఉన్నదని త్యాగరాజు తన యొక్క సాధనా సంపత్తి వల్ల గుర్తించుకోగలిగాడు. Tyagaraja was able to experience through sadhana that in the smallest ant and in the Brahma and in every object in the world is filled this bliss of the Lord, the principle of the Lord. How can I describe it? He says. ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది ఏ రీతిగా మనం గుర్తించాలి? How can we recognize this principle of Brahma? ప్రపంచమంతయుకుడును భగవంతుని యొక్క స్వరూపమే. The entire world is the form of God. విశ్వం విష్ణు స్వరూపం. The world is the form of Vishnu. సర్వం ఖలివిదం బ్రహ్మ. Brahma is found everywhere. ఇలాంటి ప్రపంచమునందు ఉండినటువంటి సమస్త పదార్థములు కూడాను బ్రహ్మస్వరూపమే. All the objects that you find in the universe are నీవు verily the నిజముగా form of Brahma. భగవంతుణ్ణి ఇష్టపడినటువంటి వాడైతే, ప్రేమించినటువంటి వాడవైతే ఈ ప్రపంచమునందు గల సమస్త పదార్థములు కూడాను ప్రేమించాలి. Truly, if you are a lover of God and if you love God, you must love every object and every living దేనిని being. ద్వేషించరాదు, You should not hate anyone. ఎవరిని పరిహసించరాదు, You should not make fun of anyone. ఎవరిని దూషించరాదు, You should not criticize anyone. ఎవరిని బాధించరాదు. You should not injure or hurt anyone. ఇది భగవంతుని యొక్క స్వరూపములే. All these are the forms of God. ఇట్టి భావముతో మానవుడు తన జీవితమును గడిపినప్పుడు ఇదియే పూర్ణాశ్వంతుడైపోయి తన యొక్క పూర్ణతత్వాన్ని కూడాను అనుభవించగలడు. If man can spend his life on these lines, he will enjoy full life and full bliss. ప్రేమ స్వరూపులారా, Embodiments of divine love. భగవత్ యొక్క తత్వం అనేటువంటిది
అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు. One cannot understand the nature of God and his divinity. నిత్య జీవితంలో మనము సత్యమైనటువంటి విషయాన్ని లోతులకు దిగి విచారించినప్పుడు ఎవరికి వారికి ఇది దోషమని ఇది మంచిదని మన కాన్షియన్స్ మన ఆత్మసాక్షిగా మనము నిర్ణయం చేసుకోవచ్చు. If every individual carefully examines his own conduct and keeping conscience in view, one can know whether what he is doing is right or wrong. ఏదో ఒక ఉద్రేకం చేతనో లేక ఒక ఆవేశము చేతనో ఎవరినైనా కూడాను మనం అనరాని మాటలు అనవచ్చు. Either in an excited mood or on account of anger, you may use abusive words against another తదుపరి person. శాంతి పడిన తర్వాత చల్లబడిన తర్వాత తన యొక్క హృదయమే తనను బాధింపచేస్తుంది. ఎందుకు ఇంతటి మాట అన్నాను, ఇది నాది తప్పు అని తనకు తాను పశ్చాత్తాపడతాడు. Once that person becomes a little calm and cool, his conscience and his own heart tells కానీ ఆ పశ్చాత్తాపాన్ని బయటిగా నీవు నిరూపించడు. that he would be feeling that repentance, but he does not show that అది repentance. అప్పటికి మాత్రమే దాన్ని అణగదొక్కుతాడు. He tries to subdue that నిజముగా ఆ repentance. పశ్చాత్తాపమే శాశ్వతమైనటువంటి పశ్చాత్తాపమే గిన ఉంటే మరొక తూరి అలాంటి మాటలకు తాను పూనుకోడు. If that repentance is really real repentance, he would not repeat such దోషమును words. చేయటము పశ్చాత్తాప పడటము, దోషమును చేయటము పశ్చాత్తాప పడటము, పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తము, ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్ 0. ఇంతే మనకు ఫలితం. Committing mistakes and repenting, committing mistakes and repenting. If this goes on, the ultimate end of all this will be a 0, because plus and minus ఈనాటి cancels. జగత్తునందు దినము తప్పులు చేయటము, ఆ తప్పులని భావించటము, తిరిగి రెండవ దినము తప్పులు చేయటము, ఈ తప్పులుగా పశ్చాత్తాపడినటువంటి వాడైతే రెండవ దినం ఈ తప్పుల్లో ఎందుకు ప్రవేశిస్తున్నాడు? In today's world, the experience is people commit mistakes, they repent, again commit mistakes, and again repent. If that repentance is real, how could it కనుక repeat తెలిసో mistakes? తెలియకనో ఒక్కతూరి దోషములు చేసినప్పుడు తిరిగి అట్టి దోషములు తిరిగి రానివ్వకుండా చూసుకోవాలి. ఇది నిజమైనటువంటి మానవత్వం యొక్క సత్యత్వం. Knowingly or unknowingly, once the mistakes are committed, once you realize that it is a mistake, you should see that the mistakes are never repeated. ప్రతి విషయమునందు కూడాను, ప్రతి వాక్కునందు కూడాను, ప్రతి చర్య యందు కూడాను దివ్యత్వం అనేటువంటి యొక్క ఈ చైతన్యము అన్నింటి యందు వ్యాప్తి ఉన్నదనేటువంటి యొక్క సత్యాన్ని మనం విశ్వసించాలి. We should firmly believe that in every thought, in every action, in every word, divinity is filled with, and we should conduct like that.